హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది కదండి మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇన్ని డేస్ కొంచెం డెలివరీ ఉండింది, కొంచెం మధ్యలో బాబు చిన్నపిల్లడు కదా, సో చూసుకోవడానికి ఇదే సరిపోయిందనమాట. బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది ఛానల్లో పోస్ట్ చేయలేకపోయానండి. ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాను. సో అప్పుడు వీడియోస్ అన్నీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, విన్నప్పుడు వీలు చూసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో నేనైతే ఇది సాటర్డే వీడియో అండి. ఇంకా బాబు పడుకున్నాడు, ఇంకా రైస్ చేసేసి ఇంకా దాంట్లోకి ఏమైనా కర్రీ చేయాలన్న టైం కుదరదు. బాబు సడన్గా లేస్తే మళ్ళీ మధ్యలో అన్నీ ఆపేయాల్సి వస్తుంది అనేసి రైస్ చేసి ఇలా సింపుల్గా ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను కదండి, ఏ విధంగా నేను ఎగ్ రైస్ చేస్తాను అని. కొంచెం చేంజ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మామూలుగా ఎల్లుల్లిపాయలు దంచి చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెచ్చి వేసానండి. సో మేము 3 మెంబర్స్ ఉన్నాం. సో 3 ఎగ్స్ అయితే వేసాను. నేను ఇలా కొంచెం పసుపు కూడా వేసాను, మళ్ళీ రైస్ వేసాక కూడా వేస్తాను. కానీ కొంచెం సాల్ట్, ఎగ్స్ వేసినాక కొంచెం సాల్ట్, పసుపు ఇలా వేస్తే కొంచెం ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత నేను ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా తాలింపులోకి వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను ఎగ్స్ 3 పగలగొట్టేసి వేసాను. తర్వాత రైస్ వేడివేడిగా చల్లార్చే టైం కూడా లేదు, సో అలాగే వేడివేడిగా వేసేసాను. తర్వాత రైస్ వేసిన తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా, నేను ఉప్పు, కారము అయితే వేసుకున్నానండి. సో మొత్తం ఇలా వేడి మీదనే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని నేను రైస్ అంతా కలిపేసాను. సో లాస్ట్లో ఇంకా నాకు ఆకలి బాబు పడుకున్నప్పుడే తినేయాలి కదా, తర్వాత టైం ఉండదు. సో అందుకైనా వెంటనే నేనైతే తినేస్తున్నాను. సో నేనైతే సింపుల్గా ఎగ్ రైస్ అయితే ఇలా చేశానండి. సో నేను తినేసిన తర్వాత మిగతా అంట్లన్నీ కడిగేసి కరెక్ట్ తినడం అయిపోయింది, అంట్లన్నీ కడిగేసాను. పనంతా అయిపోయిన వెంటనే మా బాబు లేచాడు, కరెక్ట్ టైంకి అయితే లేచేశాడు. సో ఇంకా మోర్ వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్.